వృషకర్మ నాగ చైతన్యది గ్లిమ్స్. గ్లిమ్స్ కనిపించింది. చూశాను, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూశాను, బాగుంది. ఓపెనింగ్ సీన్ లో నాకు తెలిసి యాంటాగనిస్ట్ అనుకుంటా విలన్. స్కెచ్ చేస్తుండే ఏదో. సో బాడీలోంచి గబ్బిలం బయటకు వచ్చి నోట్లోంచి బయటకు వచ్చి బయటికి వెళ్ళి ఏదేదో గందరగోళం చేస్తా ఉంది. సో అప్పుడు ఒక డైలాగ్ వచ్చింది, వాయిస్ ఓవర్ అంటారు కదా, ఎస్ వాయిస్ ఓవరే. సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అని ఒక డైలాగ్ వస్తుంది. అప్పుడు నాగచైతన్య ఎంట్రీ, గాల్లో ఎగురుకుంటే ఇలా వస్తాడు. బాగుంది. సో ఆ గ్లిమ్స్ చూపించాడు. సో బాగుంది. నాగచైతన్య వస్తే లుక్స్ వస్తే చాలా బాగున్నాడు. హెయిర్ స్టైల్ కానీ మిలిటరీ కొంచెం ఇదంతా లేపేసాడు, బాగున్నాడు, స్లిమ్ గా ఉన్నాడు, ఫిట్ కూడా ఉన్నాడు మనిషి. కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్స్ కానీ బాగా అనిపించింది. సో ఇలాంటి జోనర్స్ చేయాలన్నమాట. ఇలాంటి జోనర్స్ చేస్తే బాగుంటాయి. కొత్త కొత్త జోనర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లవ్ స్టోరీస్ ఎప్పుడు అవే చేస్తూ ఉంటాడు, ఏదో చేస్తుంటాడు కానీ. సో ఈ జోనర్ అయితే చాలా బాగుంది. ఇలాంటి జోనర్స్ చేయాలి ఎక్కువ. నా చైతన్య చేస్తే బాగుంటుంది. మంచి అడ్వెంచర్స్ సెట్ అవుతాడు ఆ మనిషి ఉండే లుక్స్ కి. బాగుంటుంది అడ్వెంచర్స్, ఈ కార్ రేసెస్, డ్రాగ్ రేసులు, కార్లు అవి బాగుంటాయి. అలాంటి సినిమాలు వేస్తే బాగా అనిపిస్తుంది. సో విజువల్స్కి వస్తే చాలా బాగున్నాయి. కెమెరామెన్ రాఘోల్ డి హెరాయిన్ ఏదో ఉంది సంథింగ్, నాకు తెలిసి బాలీవుడ్ అనుకుంటా మనోడు కెమెరామెన్. విజువల్స్ చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, చాలా బాగున్నాయి విజువల్స్. అడ్వెంచరస్ మూవీ కాబట్టి బాగున్నాయి విజువల్స్, చాలా బాగున్నాయి. అతను ఇంతకుముందు నాకు తెలిసి ప్రీవియస్ వర్క్స్ వచ్చి నాకు తెలిసి ఇది బెస్ట్ వర్క్ నేను చూడడం హీరామండి బాగుంటుంది. డైమండ్ బజార్, ద గ్రేట్ సంజయ్ లీలా బన్సాల్ తీసిన మూవీ అది. టీవీ సిరీస్, మూవీ కాదు సారీ, టీవీ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంటది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, సూపర్ ఉంటాయి అసలు. విజువల్స్ చాలా బాగుంటాయి. ఆ వింటేజ్, నవాబ్ కల్చర్, వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఉన్న ఆ టైం, ఆ పీరియడ్ లో ఎలా ఉంది, విజువల్స్ చాలా బాగుంటాయి, బాగా చూపించాడు. సో మంచి డిఓపి. సో నెక్స్ట్ ఇంకా డిఐ వివేక్ ఆనంద్, కలర్స్కి వస్తే చాలా బాగా చేశాడు. కలర్స్ చాలా బాగున్నాయి. సుకుమార్ రైటింగ్స్ అంటే కొంచెం యూనిక్ గా ఉంటాయి, సబ్జెక్ట్స్, స్టోరీస్ బాగుంటాయి. ఏమున్నాయి నాకు తెలిసి కుమార్ 21F, ఇంకేముంది బా, నాకు అదొకటే గుర్తొస్తుంది. సుకుమార్ రైటింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వాళ్ళ డాటర్ తో కూడా మూవీ చేసాడు ముందు, ఏదో చెట్టు సంథింగ్, ఏదో గాంధీ చెట్టు అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. సుకుమార్ రైటింగ్స్ అనే లోగో చూస్తే మాత్రం కొంచెం మనం నమ్మచ్చు, మంచి సబ్జెక్ట్స్ వస్తాయి, మంచి మంచి స్టోరీస్ తీసుకొస్తారు వాళ్ళు. సో ఆ ధైర్యంతో అయితే చూడొచ్చు మనం. సో ఇంకెవరున్నారు, ఇంకా కాస్టింగ్ వస్తే నాకు తెలిసి గ్లిమ్స్ లో మీనాక్షి చౌదరి ఉంది హీరోయిన్. నెక్స్ట్ సత్య ఉన్నాడు, కమీడియన్ డైరెక్టర్ కాదు సారీ, కమీడియన్ సత్య. సో నీకు కామెడీ ట్రాక్ అంతా మనోడి నుంచి వస్తుంది ఇంకా నాకు తెలిసి. సో అది పరిస్థితి, బాగుంది. హోప్ మూవీ కూడా బాగుండాలని కోరుకుందాం. తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్, సిజిఐ షార్ట్స్, గబ్బిలం అది కొంచెం ఏదో తేడా కొట్టేటట్టే అనిపిస్తుంది, కానీ మూవీ బాగుండాలని కోరుకుందాం. హోప్ ఇట్ విల్ బి గుడ్. యా.